ఎవరమ్మా నువ్వు? లోపలికెట్లొచ్చినావు? చూస్తే కనబడట్లేదా నేను దెయ్యాన్ని? అది చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు నువ్వు దయ్యాను అని. కానీ ఇక్కడేం చేస్తున్నావు అడుగుతున్నా. రాత్రి అవగానే అందరినీ భయపెట్టడమే నా జాబు. ఈరోజు నిన్ను భయపెట్టడానికి వచ్చా. ఆహా. నువ్వు నార్మల్ గా రియాక్ట్ అయ్యావంటే నీకు దెయ్యాలంటే భయం లేదా? ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఏం చూసుకొని నీకు ఆ పొగరు? గలత డ్రెస్కొచ్చినావు. నీకు నా పెండ్లం గురించి తెలియదు అనుకుంటా. ఏ అంత తోపా? నువ్వు భయపెట్టనీకి అందరింటికి పోతావేమో. నా పెండ్లం అది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అంటే నీకొక చిన్న శాంపుల్ చూపిస్తా. ఒక కప్పు కాఫీ చేయమని అడిగినా అనుకో, అక్కడి నుంచి రిప్లై ఏమొస్తుందో చూడు. గౌతమి, ఒక కప్పు కాఫీ. సరే పెట్టు, కానీ వేడివేడిగా ఉండాలి చూడు. చూసినావా? నీకు కూడా తాగాలనిపిస్తుంటే నువ్వు కూడా కప్ పెట్టుకో. ఇగో ఇది మన ముఖానికి బంపర్ ఆఫర్. తూ నా బతుకు. నీకు శాంపుల్స్ ఉపయోగపడి నేను ఫస్ట్ అంచిన. ఇప్పుడు పోయి కాఫీ పెట్టాలి. ఇదెక్కడ ఇరుక్కున్నాను రా బాబు. చివరికి దయ్యంతో కూడా పని చేయించుకుంటున్నారు కదూ మీ మొహాలు మండ. నేను గౌతమికి ఇచ్చేస్తా. పోతున్నావా దయ్యమ్మక్క? మళ్ళెప్పుడు వస్తావు? ఏంటి ఏదో దయ్యాన్ని చూసి భయపడ్డట ఆ ఎక్స్ప్రెషను? పడుకునే ముందు ఆ టీవీ కట్టేసి పడుకో అని చెప్పడానికి వచ్చా. దయ్యం ముఖం చూస్తే భయం కాలేదు, పెండ్ల ముఖం చూస్తే జలగ్దినేనా? మీతో కూడా గిట్టనే అవుతుందా అన్నా?